చేశారా? రైట్. థ్యాంక్ యూ సార్. ఐహెచ్ఎల్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మనం మొదలుపెట్టినామో దీనికి సంబంధించి నా విజ్ఞప్తి ఏమంటే ఇంకా కూడా ఎక్కడైనా టాయిలెట్స్ కావాలంటే శాచ్యురేషన్ బేసిస్లో ఎన్నైనా ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది. సో దయచేసి ఎంపీడీఓస్ డిపిఓస్ ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్, ముఖ్యంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ అంటే మనం సచివాలయం దగ్గర కట్టేవి మాత్రమే గుర్తిస్తున్నాం. దయచేసి అది కాదు. అవి ఎక్కడైనా కానీ బస్ స్టాపులో కావచ్చు, మార్కెట్లు కావచ్చు, ఇంకెక్కడ కానీ అవసరమైనా కూడా మనం శాంక్షన్ చేస్తాం. ఈ సంవత్సరం దాదాపు 4500 శాంక్షన్ చేసినాము. ఇవన్నీ కూడా హాస్టల్స్ దగ్గర చేసినాము, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర చేస్తున్నాము, టెంపుల్స్ దగ్గర చేస్తున్నాము. సో ఎక్కడ అవసరమైనా కూడా శాచ్యురేషన్ బేసిస్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ మేము శాంక్షన్ చేస్తాము. ప్రపోజల్స్ పంపించండి. ఈ ప్రపోజల్స్ SCRWS ద్వారా మనకి రావాలా. చాలామంది పెట్టిన ప్రతి బోర్డు మన ఇంజనీర్ గారిని చేస్తున్న బ్రీడింగ్ ఆఫ్ డాగ్స్, పశువులకు పెట్టి వాటి పండ్ల తోట వాటర్ హార్వెస్ట్ చేస్తుంది సార్. పైన కొండ మీద వచ్చింది. గ్రీనింగ్ ఆఫ్ విలేజ్ అనేది ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ కొండని మనం ఇన్కమ్ సోర్స్ కింద డెవలప్ చేస్తాం ఆ గ్రామానికి. లైక్ చిన్న ఒక సీతాఫలం 1000 మొక్కలు వేస్తే చాలు సార్. ఆ గ్రామానికి ఒక సీతాఫలం మొక్క నుంచి ఒక 50 రూపాయలు దిగుబడి వచ్చినప్పుడు 50,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. ఫారెస్ట్ స్పీసీస్ ఆ కొండల్లో బాగా పెరుగుతుంది సార్. మన పంచాయతీ కూడా ఇన్కమ్ సోర్స్ కింద కూడా డెవలప్ చేశారు కొండని. This year 5,000 acres of such hillocks dreams. Taking of water also sir, this year on the scale of water. Technology.